మహాప్రయోగం కలియుగో మరి కలియుగంలో తపస్సు ప్రతిష్టమైనది. అలాగే త్రేతాయుగంలో జ్ఞానము, ద్వాపర యుగంలో యజ్ఞంలో ప్రశస్తుంది. మరి కలియుగంలో మాత్రము దానము ప్రశస్తమైనటువంటి ధర్మము. అనేక మహాదానాలు పురాణాల్లో వర్ణింపబడ్డాయి. వాటిలో కన్యాదానానికి ప్రముఖమైన స్థానం ఉంది. మరి కన్యాదాత వరుదో ఏమంటున్నారయ్యా అంటే, కన్యా కనక సంపన్న కనక భైరిక దాస్వామి విశ్వనేతృత్వ బ్రహ్మలోక జగీశయ్య. ఓ వరుణ, నీవే బంగారము వంటి మనస్సు గలది, కనకము వంటి శరీర ఛాయ గలది, శరీరమంతయు బంగారు ఆభరణము ధరించి ఉన్నది. నా పిత్రాదులు విజయమనేది సంస్కారమును పొంది శాశ్వత బ్రహ్మలోకమునందు నివాసమున్నట్టు శృతి వల్ల విని ఉన్నారు. నేను కూడా ఆ శాశ్వత సుఖప్రాప్తి పొందుకును విష్ణు స్వరూపుడైనటువంటి నీకు ఆ పత్రికను ఇచ్చి కన్యాదానము చేయించున్నాను అని కన్యాదాత ఆ వడితో అనడం జరుగుతుంది. మళ్ళీ ఇంకా ఏమంటున్నాడయ్యా అంటే, విశ్వంబర సర్వభూత సాక్షిణ్య సర్వా దేవతా కన్యా విమా ప్రతిస్వామి పితॄణాం ధారణాయవై. నాచే నీకు ఇవ్వబడుచున్న కన్యాదానమునకు పంచభూతములు పంచశక్తులు బ్రహ్మాదులు ఉన్నవు చరాచర జగత్తునందించిన దేవతలు సాక్షిగా నుందురుగాక, నా పితృదేవతలు ధరించుదురుగాక, నా కన్యను స్వీకరించి మమ్మల్ని ఆనందింపజేయము అని కన్య తండ్రి వరుడితో ప్రమాణ వాక్యం పలికి వధువు వరుడి చేతులను కలిపి కొబ్బరి కూడా దోసలి నుంచి పాలను పూయించు కన్యాదానము చేయడం జరుగుతుంది. కన్యా కనక సంపన్న కన్యా సాలంకృత సాధ్యం సుశీలయ సుధీమదే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మ కామాంగ సిద్ధయే. మరి కన్యాదాత వరుడితో ఇలా అంటున్నాడు, విష్ణు స్వరూపుడైన వరుడితో ఇలా అనడం జరుగుతుంది. ఓ వరుడ, అలంకారాలతో కూడినయు సానుశీలవు ఈ కన్యను ధర్మ కామాంగ సిద్ధి కొరకు పూనుకొని నేను ఈ సుశీలకు బుద్ధిమంతులకు నీకు ఇచ్చుచున్నాను. ఓ వరుడ, కుమారుడితో సమానముగా పెంచుకున్న 18 సంవత్సరాల వయస్సు గల ఈ కన్యను నీకు దానముగా ఇచ్చుచున్నాను. నీవు అత్యంత ప్రేమాభిమానాలతో చూసుకో. అనేక కోట్ల సంవత్సరాలు సత్యలోకంలో నివసించే యోగ్యతనిచ్చే పుణ్యాన్ని పొందుటకై నేను కన్యాదానం చేస్తున్నానని కన్యాదాత భావన చేస్తాడు.